అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆ ఊరి పక్కనే ఒక ఏరు పార్ట్ 8లో ఏం జరిగిందో చూద్దాం. ఇది ఒక స్పైసీ హాట్ రొమాంటిక్ స్టోరీ థ్రిల్లర్. తను కూడా కుర్చీలో నుంచి లేచి మదన్ పక్కన కూర్చున్నాక అంది తనూజ, సారీ బావా, నీకు తెలుసు కదా నా వీక్నెస్. ఒక్కోసారి ఎదుటి వాళ్ళ ఫీలింగ్ గురించి ఇంత కూడా ఆలోచించకుండా మాట్లాడేస్తాను. ఐఎమ్ రియల్లీ సారీ. తనూజ తన కుడి భుజం మీద చెయ్యి వేయగానే కళ్ళు తెరిచి ఆమె మొహంలోకి చూశాడు మదన్. నువ్వు ఫోన్లో తను సైకాలజీగా డిస్టర్బ్ అయ్యింది, నా హెల్ప్ కావాల్సి ఉంటుందని మాత్రమే చెప్పావు. నిజంగా నా హెల్ప్ పూర్తి కావాల్సి ఉంటే నాకు మొదటి నుండి పూర్తి విషయాలు తెలియాలి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉన్నాయో కామెంట్ చెయ్యండి. తన భుజం నుండి తనూజ చెయ్యి తొలగించి బెడ్ మీద అడ్జస్ట్ అయ్యి స్ట్రైట్గా కూర్చున్నాడు. సుష్మిత తన ఇంటికి వచ్చిన దగ్గర నుండి మొదలుపెట్టాడు. చిట్టి రాణి నదిలో పడిపోయిందన్న విషయానికి రాగానే కరెంట్ షాక్ కొట్టినట్టుగా బెడ్ మీద నుండి కిందికి దిగిపోయింది తనూజ. ఏమిటి బావా నువ్వు అంటున్నది? చిట్టి రాణి నదిలో పడిపోయిందా? తనూజ మొహమంతా కూడా షాక్తో నిండిపోయింది. గొంతు కొంచెం వణికింది. ఆ పెనుగులాటలో పొరపాటున నదిలో పడిపోయింది, అందులో నా తప్పేమీ లేదు అనీజీగా అన్నాడు మదన్. ఒక నిండు ప్రాణం నదిలో పడిపోతే అంత ఈజీగా అలా ఎలా అనగలుగుతున్నావు బావా? మరి తనని కాపాడే ప్రయత్నం నువ్వేమీ చెయ్యలేదా? తనూజాలో షాక్ ఇంకా అలాగే ఉంది. నాకసలు ఈత రాదు. ఆ నది ఎంత భయంకరంగా ప్రవహిస్తుంటుందో నీకు నేను చెప్పనక్కర్లేదు. తనని ఎలా కాపాడే ప్రయత్నం చెయ్యమంటావు? మదన్లో చిరాకింకా ఎక్కువైపోయింది. అందుకని తనలా నీళ్లలో కొట్టుకుని పోతుంటే చూస్తూ ఊరుకున్నావా? కోపంగా అడిగింది తనూజ. లేకపోతే ఆ భయంకరమైన ప్రవాహంలో నేను ఉరికి ప్రాణాలు పోగొట్టుకొని ఉండాల్సిందే. మదన్ కూడా కోప్పడిపోయాడు. ఒకే ఒక్క విషయానికి సమాధానం చెప్పు బావా, మళ్ళీ సీరియస్ ఎక్స్ప్రెషన్తో అడిగింది తనూజ. ఒకవేళ ఆ చిట్టి రాణి స్థానంలో నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న ఈ అమ్మాయే ఉండి ఉంటే నువ్వలా ఊరుకొనేవాడివా? నన్ను బాధ పెట్టడానికే కదా నువ్వక్కడికి వచ్చావు. నిన్ను రమ్మనమని చెప్పి నేను పొరపాటు చేశాను. బెడ్డు మీద నుండి కుర్చీలోకి మారి కళ్ళు మూసుకున్నాడు మదన్ విచారంతో. కొన్ని నిమిషాల పాటు ఇద్దరికీ ఏం మాట్లాడాలో బోధపడలేదు. నిన్ను బాధ పెట్టాలని కాదు, కానీ ఒక నిండు ప్రాణం అలా పోయిందంటే తట్టుకోలేకపోయాను. ఐఆమ్ సారీ. బెడ్ మీద ఎడ్జెస్లో మదన్కి ఆపోజిట్గా కూర్చున్నాక ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ అంది తనూజ. ఎనీహౌ, ఆ సంఘటన జరిగినప్పుడు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? తను నదిలో అలా పడిపోవడం ఎవరైనా చూశారా? ఎవరూ లేరు. తను అలా పడిపోవడం ఎవరూ చూడలేదు. కళ్ళు తెరిచి తనూజ మొహంలోకి చూస్తూ అన్నాడు మదన్. ఎన్ని రోజులవుతుంది ఈ సంఘటన జరిగి? 1 వారం అలా అవుతుంది. ఎవరెవరికి ఈ విషయం తెలుసు? నాకు, సుష్మితకి, ఇప్పుడు నీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. కాసేపు మళ్ళీ అక్కడ నిశ్శబ్దం మలుముకుంది. ఆల్ రైట్ బావా, ఇప్పుడు తనకి విషయమంతా చెప్పు, ఏమీ దాచకుండా. మదన్ చెప్పిన విషయానికి మానసికంగా అడ్జస్ట్ అయ్యాక అడిగింది తనూజ. అప్పుడు సుష్మిత తనని ఎలా బ్లాక్మెయిల్ చేసిందో చెప్పాడు మదన్. పో బావా, నిన్నలా బ్లాక్మెయిల్ చేసిందా? పగలబడి నవ్వింది తనూజ. అయినా నువ్వంత ప్రాణంలా ప్రేమిస్తున్న అమ్మాయికి నిన్నలా బ్లాక్మెయిల్ చేసి ఆశ్రయం పొందాల్సిన అవసరం ఏమిటి? అది నీకు తెలియాలంటే అంతకన్నా ముందు జరిగిన సంఘటన ఇంకొకటి నీకు చెప్పాలి. అప్పుడు తామిద్దరూ కాలేజీలో చదువుకుంటుండగా తను వెళ్ళి సుష్మితని పలకరించడం, అప్పుడు సుష్మిత తనతో పొగరుగా మాట్లాడడం గురించి చెప్పాడు మదన్. వండర్ఫుల్. 2 సందర్భాల్లోనూ నీతో ఎలా బిహేవ్ చెయ్యాలో అలానే చేసింది. మరోసారి పగలబడి నవ్వింది తనూజ. ఇప్పుడు మరో ప్రశ్న. అసలు ఇక్కడ అలా ఆశ్రయం పొందాల్సిన అవసరం తనకేమొచ్చింది? నీకిప్పుడు పెద్ద కథే చెప్పాలి అన్నాక సుష్మిత తండ్రి వింత వీలునామా రాయడం గురించి, ఆమె తల్లిదండ్రులు ఫ్లైట్ యాక్సిడెంట్లో పోవడం గురించి, తర్వాత ఆమె మావయ్య తనకి తన ఆస్తిని గార్డియన్గా మారి ఇప్పుడు చంపాలనుకుంటున్న విషయం గురించి వివరంగా చెప్పాడు. దట్ విల్ ఈజీ స్ట్రేంజ్ బట్ నాట్ ద రెస్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్, తనూజ అంది. ఈ రోజుల్లో డబ్బు కోసం అలా చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. నిజం చెప్పాలంటే కాస్త ఆగి మళ్ళీ అంది. తను రావాల్సిన చోటుకే వచ్చింది. ఇంకా తనకి ఎలాంటి భయం ఉండదని నేను చెప్పగలను. యువర్ అబ్సల్యూట్లీ రైట్, తలూపాడు మదన్.
అసలు అలాంటి సంఘటన జరిగి ఉండకపోతే వీ బోత్ ఆర్ ద హెప్పీయెస్ట్ పీపుల్. ఇప్పుడు తనిక్క విషయం అంతా చెప్పే, అంతా పూర్తయ్యేదాకా నేను నిన్ను డిస్టర్బ్ చెయ్యను. అప్పుడు మదన్ 2 రోజులు తను సుష్మిత తోటలోకి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకోవడం, తను 2వ రోజు తనని తోటలోనే విడిచిపెట్టి రావడం, తర్వాత సుష్మిత చిట్టి రాణిని చూశానని చెప్పడం అంతా వివరంగా చెప్పాడు మదన్. నువ్వు చిట్టి రాణి గురించి అంతా తనకి వివరంగా చెప్పావు కదా. మదన్ చెప్పడం అంతా పూర్తయిందని కన్ఫామ్ అయ్యాక అడిగింది సుష్మిత. మామూలుగా అయితే అప్పుడే చెప్పేవాడిని కాదేమో, కానీ డైరీలో చదివేసింది కూడా కదా, అందుకనే తన గురించి మొత్తం చెప్పేశాను. అయినా ఇదేం అలవాటు బావా, డైరీలో అలాంటి విషయాలు కూడా రాస్తారా? అది రేపు పొద్దున పడరాని వాళ్ళ చేతిలో పడితే, చిరునవ్వుతో అడిగింది తనూజ. సుష్మిత కూడా అదే అంది తర్వాత. నాకు తెలిసొచ్చింది, ఆ డైరీని కాల్చి పారేయడమే కాదు, ఇకపైన డైరీ రాయను స్పష్టంగా అన్నాడు. ఓయ్ బావా, అంతలా డిసైడ్ అయిపోకు, ఇకపైన నీ జీవితం అలాంటి సంఘటనలు జరగవులే, నవ్వింది తనూజ. కానీ తనకేమయ్యిందంటావ్? ఆ మామిడి చెట్టు మీద దయ్యం ఉందన్నమాట మానడం లేదు. నా దగ్గర నుంచి ఆ తాటలోకి వెళ్ళనని ప్రామిస్ తీసుకుంది. తానొక మామూలు అమ్మాయి అయి ఉంటే నేనింత కంగారు పడేవాడిని కాదు. కానీ తానొక చదువుకున్న అమ్మాయి, ఇంటెలిజెంట్, తనలా ఇమాజిన్ చేసుకోవడమేమిటి? ఆందోళనగా అడిగాడు మదన్. తనకి ఏ సమయంలో కలిగింది అలాంటి అనుభవం? మేమిద్దరం సాయంత్రం 4 ఆ సమయంలో తోటకి వెళ్ళాం. 6:30 ఆ సమయం వరకు మాట్లాడుకున్నాం. తర్వాత ఆడిటర్ రావటంతో నేను ఇంటికి రావాల్సి వచ్చింది. తనని వచ్చేయమని అడిగాను, కానీ తను కొద్దిసేపు అక్కడ ఉన్నాకే వస్తానని పట్టుపట్టింది. దానితో తనని అక్కడే వదిలి వచ్చేయక తప్పలేదు. తనెంతకీ రాకపోవడం, వెళ్ళి చూసేసరికి నిలబడి అక్కడ ఉన్న పెద్ద మామిడి చెట్టు వైపు చూస్తూ ఉంది. నేను గట్టిగా భుజాలు పట్టి కుదిపేసరికి ఈ లోకంలోకి వచ్చి ఈ పాట మొదలుపెట్టింది. ఎక్స్ప్లనేషన్ ఈజీ బావా, బెడ్డు మీద నుండి దిగి అంది తనూజ. తను నిన్ను ప్రాణంలా ప్రేమించింది, అందుకనే నీ దగ్గరికి ఇలా వచ్చి చేరింది. చిట్టిరాణి ఇంక లేకపోయినా తను కూడా నిన్ను ప్రాణంలా ప్రేమించిందన్న విషయం సుష్మితకి బాగా డిస్టర్బ్ చేసేసింది. సబ్కాన్షియస్గా ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంది. అలా ఆలోచించడమే తను ఒంటరిగా ఆ తోటలో ఆ చీకట్లో అలా ఉన్నప్పుడు అలాంటి హాల్యూరేన్షి ఆ సబ్జెక్ట్ అయ్యేలా చేసింది. మరి ఇప్పుడేం చేద్దాం? తనని ఆ భ్రమలో నుండి ఎలా బయటికి తీసుకురావాలి? అదే కంగారుతో అడిగాడు మదన్. ఇది చాలా చిన్న సమస్యలానే అనిపిస్తుంది. తనతో మాట్లాడితే కానీ నేనే విషయం చెప్పలేను. ఎనీహౌ, నువ్వు అనవసరంగా కంగారు పడకు, నేనున్నాను కదా, దీర్ఘంగా నిట్టూర్చి అంది తనూజ. ఎనీహౌ, ఆ చిట్టి రాణి ఆ నదీ ప్రవాహం నుండి బ్రతికి బయటపడగలిగే అవకాశం ఏమైనా ఉందా? ఆ నది గురించి నీకు తెలుసు కదా, ప్రస్తుతం కూడా అంత ఉధృతంగా ఉంది. గజ ఈతగాళ్ళు కూడా అందులో ఈత కొట్టలేరు. చిట్టిరాణి ప్రాణాలతో బయటపడిగే అవకాశం లేదు. మదన్ మొహంలోకి మరోసారి అనీజీ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది. ఆల్ రైట్ బావా, ముందు నేను తనతో మాట్లాడాక. తనూజ ఏదో అనబోతూ ఉంటే పక్క రూమ్ తలుపు తెరిచిన శబ్దం వినిపించింది. తను వచ్చినట్టుంది. ఇప్పటి వరకు తను వదిన ఊరంతా తిరిగి రావడానికి వెళ్ళారు, మదన్ అన్నాడు కుర్చీలోంచి లేచి. ఇంకా ఆలస్యం దేనికి? పద, నిన్ను తనకి పరిచయం చేస్తాను. అవసరం లేదు బావా, నేనే తనని పరిచయం చేసుకుంటాను. మదన్ భుజాల మీద చేతులు వేసి కుర్చీలో కూలేస్తూ అంది తనూజ. మళ్ళీ నేనొచ్చి మాట్లాడే వరకు అక్కర్లేని ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. తనూజ ఆ రూంలో నుండి వెళ్ళిపోగానే కుర్చీ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు మదన్. లోపలికి వచ్చి తలుపు గడియ పెట్టి ఇలా బెడ్డు మీద నడుం వాల్చిందో లేదో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించి లేచి కూర్చుంది సుష్మిత. బహుశా మదన్ అయ్యుంటాడు. తను పెట్టిన కండిషన్ వాళ్ళ తనకి పొలంలోకి వెళ్ళే అవకాశం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఆ తోట దాటకుండా పొలంలోకి వెళ్ళలేడు. తాను మదన్ ఆ తోటలోకే వెళ్ళడానికి వీల్లేదని కూర్చుంది. అలాంటి కండిషన్ పెట్టడం తనకి బాధగానే ఉన్నా పరిస్థితుల వల్ల తప్పడం లేదు. బెడ్డు మీద నుండి లేచి వెళ్ళి గడియ తీసి తలుపులు బార్లా తెరిచింది సుష్మిత. అప్పుడు మొదటిసారిగా సుష్మిత తనూజ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. మదన్ అప్పటికే చెప్పి ఉండడం వల్ల తన ఎదురుగుండా నిలబడింది తనూజానే అని ప్రత్యేకంగా చెప్పకుండానే బోధపడింది సుష్మితకి. వనజని చూశాక ఆమె చెల్లెలు తనూజ కూడా కొంతవరకు తనలాగే అందంగా ఉండొచ్చని అంచనా వేసింది. కానీ ఇలా ఇంత అందంగా ఉంటుందని మాత్రం అంచనా వేయలేదు.
టైట్ జీన్స్లో అయినా అద్భుతంగా ఉంది. గుండ్రని ముఖం, యాక్టివ్గా ఉన్న కళ్ళు, బంగారు రంగు వంటి ఛాయ, ఇంకా 2 జడలుగా వేసుకున్న నల్లటి వత్తైన జుట్టు. నిజానికి తనూజ కూడా సుష్మిత ఉన్నలాంటి జాక్లోనే ఉంది. మదన్ ప్రేమించాడు అంటే అంతో ఇంతో అందగత్తె అయ్యుంటుంది అని అనుకుంది. కానీ సుష్మిత మతి పోగొట్టేంత అందంగా ఉంది. ఏ డ్రెస్సులో అయినా అందంగా ఉండే ఆకృతే అయినా ఆ ఆకుపచ్చ రంగు చీరకట్టుతో అదే కలర్ బ్లౌజ్తో ఇంకా అద్భుతంగా ఉంది. ఏ మగాడైనా ఇలాంటి అమ్మాయితో ప్రేమలో పడకపోతేనే ఆశ్చర్యపడాలి, పడితే కాదు అసూయగా అనుకుంటూ అంది సుష్మిత. ఐయామ్ తనూజ, నేను తెలుసు, లోపలికి రా. తను లోపలి రావడానికి చోటిస్తూ అంది సుష్మిత. ఎనీహౌ మనకి పరిచయాలు అవసరం లేదనుకుంటా. మీ బావ నా గురించంతా చెప్పే ఉంటాడు. తర్వాత అక్కడే ఉన్న బెడ్డు మీద కూర్చుంది. అంతా చెప్పాడు, ఒకే ఒక విషయం తప్ప. అక్కడున్న కుర్చీని సుష్మితకి ఆపోజిట్గా లాక్కొని అందులో కూలబడుతూ అంది. నువ్వింత అద్భుతమైన అందగత్తవని తప్ప తక్కిన విషయాలన్నీ చెప్పేశాడు. ప్రవరాగ్యుడు లాంటి మా బావ ప్రేమలో పడడం ఏమిటా అని ఆశ్చర్యపడ్డాను. కానీ నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది. తను నీతో ప్రేమలో పడకపోతేనే ఆశ్చర్యం, పడితే కాదు. కేవలం అందం చూసే ప్రేమలో పడే మాట అయితే తను నా వరకు రానక్కర్లేదు, నవ్వి అంది సుష్మిత. నువ్వు ఎంత అందంగా ఉన్నావో నీ దగ్గర చాలామంది అనే ఉంటారు. నేను నీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటాను. కుర్చీలో వెనక్కి వాలి నవ్వింది తనూజ. నేను అందంగా ఉంటానని నాకు తెలుసు, కానీ నీ అంత అందంగా ఉంటానని మాత్రం అనుకోవట్లేదు. కాస్త ఆగి మళ్ళీ అంది. నా గురించి ఏం చెప్పాడు మా బావ? నీకు కొంచెం తిక్క అని, ఒక్కోసారి ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ గురించి పట్టించుకోకుండా బిహేవ్ చేస్తావని చెప్పాడు. తనూజ మొహంలోకే సూటిగా చూస్తూ అంది సుష్మిత. తను కరెక్ట్గానే చెప్పాడు, నేను ఒప్పుకుంటాను, నవ్వింది తనూజ. చిన్నప్పటి నుండి అలా అలవాటైపోయింది. నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేస్తున్నా. ఎవరి లోపం వాళ్ళు ఒప్పుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం, సుష్మిత నవ్వింది. ఆల్ రైట్, ఇప్పుడు విషయానికి వస్తాను. కుర్చీలో అడ్జస్ట్ అయ్యింది తనూజ. నీ గురించనే నన్ను ప్రత్యేకంగా రమ్మన్నాడు మా బావ. నీకు ఇక్కడ బోర్ కొట్టకుండా చూడాలన్నది ఒక కారణం అయితే, చిట్టిరాణి దయ్యంగా మారిందన్న నీ భ్రమని నేను తొలగించాలన్నది ఇంకో కారణం. నేను మా బావకి మధ్య దాపరికాలేమీ ఉండవు. తను నాకు అన్ని విషయాలు చెప్తాడు. నీ గురించి కూడా పూర్తిగా అన్ని విషయాలు నాకు చెప్పేశాడు. నీ ఉద్దేశంలో కూడా నాది కేవలం భ్రమే, అంతకన్నా ఇంకేం కాదు, సూటిగా తనూజ మొహంలోకి చూస్తూ అంది సుష్మిత. నువ్వు నాలా సైకాలజిస్ట్వి కాకపోవచ్చు, కానీ చదువుకున్నావు కదా. నువ్వే చెప్పు, అసలు దయ్యాలు భూతాలు లాంటివి ఉన్నాయంటావా? కుర్చీలో ఇంకోసారి అడ్జస్ట్ అవుతూ అడిగింది తనూజ. నువ్వు నా బావ సైడ్ నుంచి తను చెప్పింది మాత్రమే విన్నావు. ఇప్పుడు నా సైడ్ నుంచి పూర్తిగా విన్నాక ఎలా హెల్ప్ చెయ్యగలవో డిసైడ్ చేసుకో, సుష్మిత అంది. ఆల్ రైట్, ఐ ఆమ్ ఆల్ ఇయర్స్. చెప్పు, నువ్వేమి చెప్పదలుచుకున్నావో. మళ్ళీ చిన్న చిరునవ్వు వచ్చి చేరింది తనూజ పెదవుల మీదకి. అలా కుర్చీలో నాకెదురుగుండా కాదు, బెడ్ మీద నా పక్కకి రా, నేనంతా క్లియర్గా చెప్తాను నీకు. తర్వాత తనూజ సుష్మిత పక్కనే బెడ్ మీద కూర్చున్నాక సుష్మిత చెప్పడం మొదలుపెట్టింది. ఎలాంటి డిస్టర్బెన్స్ చెయ్యకుండా ఆసక్తిగా వినడం ప్రారంభించింది తనూజ. తనూజ ఆ ఇంటికి వస్తుందన్న విషయం తెలియగానే వనజ మొదట ఆ విషయం వంశీకే చెప్పింది. తనిక్కడ కొన్ని రోజులు ఉంటుందనుకుంటా. అయినా నువ్వేం కంగారు పడనక్కర్లేదు. నీ తోటి ఏం మిస్బిహేవ్ చేసినా తోలు వలిచేస్తాను తనకి. తనూజ వచ్చి కొద్ది రోజులు ఆ ఇంట్లోనే ఉంటుందని తెలియగానే గతుక్కుమన్నాడు వంశీ. అయినా తన మొహంలో ఫీలింగ్స్ కనిపించకుండా జాగ్రత్త పడుతూ అన్నాడు, అదెప్పుడు తను చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు అలా బిహేవ్ చేసి, ఇప్పుడు ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? అయినా అప్పుడు తప్పు నా వైపు నుంచి కూడా ఉంది కదా. ఇప్పుడు ఆ విషయంలో డీప్గా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. తనలో మార్పు వచ్చి ఉంటే మంచిదే, కానీ నిన్నేమైనా అంటే మాత్రం నేను ఊరుకొనే ప్రసక్తి లేదు. నిన్ను తనేమన్నా నువ్వు నాకు చెప్పి తీరాల్సిందే, స్పష్టంగా అంది వనూజ. అలాగే వదిన అని పొలంలోకి వచ్చేశాడు. కానీ మనసులా లేదు వంశీకి. ఆ రోజంతా గొడవై వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఇంటి గుమ్మం తొక్కలేదు ఆ తల్లి కూతురు. మదన్ ముకుందం మాత్రమే అక్కడికి వెళ్ళేవారు. ఇంతకాలం తర్వాత తానేమైనా మారిందో, లేకపోతే ఆ అహంకారం గర్వం ఇంకా పెరిగాయో తనకి తెలియదు. మళ్ళీ వచ్చి తనతో ఇన్సిడెంట్గా బిహేవ్ చేస్తే ఏం చెయ్యాలో బోధపడడం లేదు. ఎంత తనకి చెప్పమని చెప్పినా తను వెళ్ళి తనూజ మీద వనజకి కంప్లైంట్ చెయ్యలేడు. అప్పుడు జరిగిన ఆ గొడవకి ఇప్పటికింకా వ్యవహారం పూర్తిగా సర్దుబాటు కాలేదు. చిన్నప్పటి నుండి ఏదో గర్వం అహంకారం ఉండేవి ఆ పిల్లలో. తన తల్లి మంగవేణిది కూడా తన పెద్ద కూతురు వనజ
లాంటి మనస్తత్వం అయితే తనూజ బాగానే ఉండేది. కానీ మంగవేణి చాలా అహంకారం, గర్వం ఉన్న మనిషి. అవి వనజలో ఎలా మిస్ అయ్యాయో తెలియదు కానీ ఆ లోటు కూడా పూడుస్తూ తనూజాకి పుష్కలంగా వచ్చాయి. తన తల్లిలాగా కుదిరినప్పుడల్లా వంశీని ఇన్సల్ట్ చేస్తూ ఉండేది. వనజ ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేవారిద్దరూ. వంశీని కానీ మదన్ని కానీ చిన్న మాటన్నా ఊరుకొనేది కాదు వనజ. అప్పుడు వంశీకి 14 సంవత్సరాల వయసు, తనూజాకి 10 ఏళ్ళుంటాయేమో. ఆ రోజు తను ఫామ్ హౌస్లో ఏదో సర్దుతూ ఉంటే అక్కడికి వచ్చింది. అసలు తనూజాకి వంశీకి ఉన్న డిస్టర్బెన్స్ ఏమిటి, అసలు ఏం జరగబోతుంది, ఇవన్నీ మనం పార్ట్ 9లో చూద్దాం. ఇంత మంచి కథను అందించిన రచయిత కొట్రా శివరామకృష్ణ గారు ఫ్రమ్ స్టోరీ మిర్రర్ వారికి మన ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.